వనరులు వట్టిపోయి నీటి కొరత ఏర్పడుతుండగా అడవులు ఎండిపోయి కరువు కరాల నృత్యం చేస్తోంది. కాలుష్యం రోజురోజుకు తీవ్రమై జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించడమే ఇందుకు తరుణోపాయమని నమ్మిన ఓ సంస్థ ఆ దిశగా ముందుకెళ్తోంది. పచ్చని తోటలు, దాగుడుమూతలు, పిల్లల ఆటలు, వెన్నెల రాత్రులు ఇవన్నీ ఉండాలంటే పర్యావరణ సమతుల్యత ఎంతో అవసరం. కానీ మన సమాజంలో అనేక కారణాలతో పర్యావరణం దెబ్బతింటోంది. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తుండటంతో పరిస్థితి చేయి దాటిపోతోంది. అయితే పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నారు హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన నంబారు జయప్రకాష్. ఐగో గ్రీన్ అనే సంస్థను స్థాపించి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పచ్చదనాన్ని పరిరక్షించడం, మొక్కల పెంపకం, ఇంకుడు గుంతల నిర్మాణం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ఇప్పటి వరకు అనేక సదస్సులు నిర్వహించారు. పాఠశాలలకు వెళ్లి పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యాన్ని పిల్లలకు వివరిస్తున్నారు. ప్రతి ఇంటిలో చేసుకోవచ్చు, ప్రతి సంస్థలో కూడా చేసుకోవచ్చు. ఇలాంటి వాటి అన్నిటి గురించి ప్రత్యేకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తయారు చేసి వాటిని పాఠశాలల ద్వారా తర్వాత సంస్థల ద్వారా అందరి పేరెంట్స్ కి తెలిసేలాగా చేసే ఉద్దేశంతో ఐగో గ్రీన్ ఫౌండేషన్ వర్క్ చేస్తుంది. పిల్లలతోటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని చేయిస్తూ ఉన్నారు. అవన్నీ చాలా బాగుంటాయి. అంటే ప్రెజెంటేషన్ అది ఇస్తారు. ఆ ప్రెజెంటేషన్ చాలా మోటివేటింగ్ గా ఉంటుంది. పిల్లలు దాన్ని ఫాలో అయ్యి అది మళ్ళీ పేరెంట్స్ వరకు రీచ్ అయ్యి పేరెంట్స్ కూడా మాకు కూడా ఫీడ్బ్యాక్ అలాగే వస్తూ ఉన్నది. మా స్కూల్లోనే కాదు, ఆయన చేసిన ఆల్మోస్ట్ ప్రతి స్కూల్లో కూడాను అలాంటి రెస్పాన్సెస్ ఉన్నాయి. పిల్లలు తద్వారా వారి తల్లిదండ్రులకు మరింత అవగాహన పెంచడానికి మొక్కల పెంపకంపై ప్రత్యేక పాటను రూపొందించారు.